మల్లికార్జున స్వామి పూర్వం ఇక్కడ వెలిసిన జీవిత చరిత్ర ఎట్లా అంటే 1976వ సంవత్సరంలో కొంతమంది అంటే పాత మారేడువాక ఉన్నప్పుడు కొంతమంది భిక్షగాళ్ళు భిక్షాటన చేయొచ్చు అట్లా తిరుగుతున్నటువంటి ఒక సందర్భంలో అక్కడ ఒక రోజు మారేడు చెట్టు క్రింద వాళ్ళకందరికీ ఒక నాగుపాము దర్శనం ఇచ్చింది. మా నాగుపామును చూసి అందరూ కూడా భయభ్రాంతులకు గురి అయినాక అది కూడా మళ్ళీ మధ్య మధ్యలో రోజు రావడం జరుగుతున్నది. తర్వాత భక్తులందరూ కూడా ఆ నాగుపాము చుట్టూ చేరి చాలా మొక్కుకున్నారు. మేము దేవునితో సమానంగా మిమ్మల్ని చూస్తున్నాం కాబట్టి మాకు ఏం కీడు చేయకండి, మీరు మరి ఇట్లా అని చెప్పి ఆ దైవంగా భావించి దానికి కొబ్బరికాయలు కొట్టి అట్లా చూడ నుంచి పాలు పోసితూ మొక్కడం జరిగింది. అట్లా చేయడం వల్ల కొన్ని రోజులకు ఆ యొక్క నాగుపాము మరి అక్కడే నివాసం ఏర్పరచుకున్నది. దాన్ని అట్లా వాళ్ళు ఏం చేసినంటే గ్రామస్తులందరూ కూడా అదే ప్రాంతంలో ఆ భగవంతుడినే ఒక దేవుడిగా భావించి దైవ కార్యంగా భావించి ఈ సర్పమే నాగుల మల్లికార్జున స్వామి రూపంలో ఇక్కడ కొలువైనాడని భక్తులందరూ కూడా భావించడం జరిగింది. అంటే ఇక్కడ దేవస్థానానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నాగుల మల్లికార్జున స్వామి అంటే మొదలు సర్పం దర్శనమిచ్చింది. ఆ సర్పం భగవంతుడే శివుడే సర్ప రూపంలో భక్తులకు ప్రత్యక్షమై ఇక్కడ మారేడువాకలో నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా అప్పటి నుంచి కూడా ఆ నాగుల మల్లికార్జున స్వామిని నాగరూపంలో వచ్చాడు కాబట్టి నాగుల మల్లికార్జున స్వామి దేవాలయంగా అక్కడ నిర్మించడం జరిగింది. ఈ నాగుల మల్లికార్జున స్వామి దేవస్థానం చాలా పురాతనమైనది. ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా మరి స్వామి కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. ముఖ్యంగా సంతానం కోసమైతే ఎవరైతే వస్తారో వాళ్లకు సంతానం ఇవ్వడంలో భగవంతుడు ఇక్కడ ముడుపులు కడతారు. ముడుపులు పసుపచ్చ జాకెట్ బట్ట కొబ్బరికాయలో ముడుపు తెచ్చుకొని స్వామికి అభిషేకం చేసుకుని ముడుపు కట్టడం వల్ల చాలా మంది ఇక్కడ సంతానం అయింది. వివాహం కాని వాళ్ళు కూడా ముడుపులు కడితే మరి వివాహం జరిగింది. అటు ఈ దేవస్థానము చాలా చరిత్ర ఉన్నటువంటి ఒక దేవస్థానము. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకొని కోరిన కోరికలన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతున్నది. అట్లా తీర్చుకొని ఆ భగవంతుని నాగుల మల్లికార్జున స్వామికి కృపకు అందరూ కూడా పాత్రుడవడం జరుగుతున్నది. అందరూ కూడా భక్తులు మరి ఆదివారం బుధవారం కూడా బోనాలు పోసుకుంటారు. స్వామికి మొక్కులు చెల్లించి ఒక యాత్రా స్థలంగా ఇది విలసిల్లుతున్నది. భక్తులందరికీ కూడా ఈ దేవస్థానము మంచి శుభాలను ఇవ్వడం జరుగుతున్నది. Thank you.